సో ఏంటి బండారు వంశీకృష్ణ గారు, సో మేము అన్నీ కూడా చూసి చేస్తున్నాము, చాలా ట్రాన్స్పరెన్సీ ఉండబోతోంది మా ప్రభుత్వంలో, సో ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఖచ్చితంగా భూములు వెనక్కి తీసుకుంటాం అంటున్నారు. ఈ కేటాయింపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో వాస్తవంగా కూడా ఈ అంశాన్ని పట్ల అందరికి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. మీరేమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. సార్, ఎవరైనా ఉద్యోగాలు ఇస్తాం, మేము పెట్టుబడులు పెడతాం అంటే ఎవరు అడ్డుకోరు ఇక్కడ. అది ఏ పార్టీ కూడా వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలను నిజంగా వాళ్ళు వస్తా ఉంటే నిజంగా ఎవరు కూడా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేయరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఇప్పుడు లులు అనేటటువంటి మాల్, లులు మాల్ హైదరాబాద్ లో కూడా ఉంది. ఒక కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వెళ్ళేటటువంటి రోడ్ లో ఒక ప్రైవేటు బిల్డింగ్ లో వాళ్ళు రెంటెడ్ తీసుకొని లులు అనేటటువంటి మాల్ నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఒక ఎకరం కూడా కేటాయించలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లులు అనేటటువంటి మాల్, ఆ మాల్లో ఏమొస్తాయి, ఆ మాల్లో ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు, నేను వేసుకున్న బట్టలు లాంటి చిన్న చిన్న బట్టల షాపులు వస్తాయి. ఒక 7-8 చిన్న చిన్న రెస్టారెంట్లు వస్తాయి. ఒక 7-8 థియేటర్లు వస్తాయి. దానికి మీరు భూముల్ని ఎక్కడో సిటీ బయట అయినా కేటాయించవచ్చు, లేదంటే తక్కువ రేట్ ఉన్న దగ్గర కేటాయించవచ్చు. కానీ ప్రైమ్ ల్యాండ్ లో, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రైమ్ ల్యాండ్, ఒక ఎకరం 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసేటటువంటి ప్రైమ్ ల్యాండ్ లో 13.47 ఎకరాలని, అంటే దాదాపు 13.5 ఎకరాల భూమిని సంవత్సరానికి 50 లక్షల రూపాయలు లీజు. అది కూడా 10 సంవత్సరాల దాకా ₹1 పెంచరంట. 3 సంవత్సరాలు వాళ్ళు కట్టేదాకా ₹1 కూడా తీసుకోరు. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకి ట్యాక్స్ మినహాయింపులతో దాదాపు ఒక 150 కోట్లు ట్యాక్స్ రాయితీలు ఇచ్చింది. దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం ఎక్కడన్నా వస్తుందో, పాయింట్ నెంబర్ 1. దాని తర్వాత మీరు అన్న టీసీఎస్ కి సంబంధించి పైకి టీసీఎస్ అనేది చూపించారండి. ఎందుకు టీసీఎస్ అనేది వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మొత్తం చెప్పింది ఏంది, టీసీఎస్ కి 99 పైసలకే మేము ఇచ్చేస్తున్నాం, కేటాయించేశారు. అది కూడా ఇక్కడ రిషికొండలో 21 ఎకరాల ల్యాండ్, 21 రూపాయలకి ఇచ్చేశారు. ఏం టీసీఎస్ అంత తీసేసిందా? వాళ్ళు అక్కడ రూపాయి కూడా కట్టుకోలేనటువంటి దీనస్థితిలో టీసీఎస్ ఉందా? లేదంటే ఆంధ్రప్రదేశ్ లో అసలు మేము రూపాయికి కూడా మీరు భూములు ఊరనే ఇస్తే తప్ప మేము ఆంధ్రప్రదేశ్ కి రాననేటటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ అంత అడుగుతున్న స్టేజ్ లో ఏం లేదు కదా. 99 పైసలకి ఏందండి, దాదాపు 100 కోట్ల విలువైన ల్యాండ్ ని మీరు ఎక్కడ 4 కోట్లు 5 కోట్లుగా ఇవ్వాలి. కానీ రూపాయికి తక్కువ 99 పైసలకి ఇస్తున్నామని చెప్పి పైకి టీసీఎస్ చూపించి అదే రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఉరుసా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని పేరు URSA, ఉరుసా అంటారు. ఇది 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ లో దానికి సంబంధించినటువంటి ఆఫీస్ రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 9,10,000 రూపాయలతో. దాంట్లో డైరెక్టర్లుగా 2 ఉన్నారు. ఒక అతనేమో అమెరికాలో సాఫ్ట్వేర్, చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తా ఉన్నాడు. ఇంకొక అతను చూస్తేనేమో ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెందుర్తి విజయ్ కుమార్ అనే అతను మేనేజర్, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు, పెందుర్తి కౌశిక్. ఇంకొక అతను ఎవరైతే దీని అబ్బూరి విజయ్, ఆ అబ్బూరి అనే అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ పెందుర్తి విజయ్ కుమార్ వీళ్ళిద్దరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. అది ఆ పెందుర్తి విజయ్ కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్ లో 9 లక్షల రూపాయలతో ఏదైతే కంపెనీ స్టార్ట్ చేసామని చెప్పి చూపించేస్తే అది ఊరు పేరు లేదు, వాళ్ళకి ఫోన్ నెంబర్ లేదు, అడ్రస్ లేదు. అక్కడికి నిన్న ఆల్రెడీ మీడియా వాళ్ళు వెళ్ళారు, నాట్ ఓన్లీ సాక్షి మీడియా, వేరే మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళి చూస్తే అది అపార్ట్మెంట్ లో బట్టల గిట్లన్నీ ఆరేసి ఫ్యామిలీ రన్ అవుతుంది. అక్కడ ఫ్యామిలీ ఉన్నారు, అక్కడ ఆఫీస్ సెటప్ గానే ఏం లేదు. అలాంటి ఉరుసా అనేటటువంటి దానికి విశాఖపట్నంలో 59.5 ఎకరాలు, అంటే 60 ఎకరాలు. ఎకరం కాపులపాడులో 50 కోట్లు పైన చేసింది. కాపులపాడు అంటే మీకు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దగ్గర ఉంటుంది. అలాంటి దగ్గర 56.5 ఎకరాలు ఇచ్చారండి. మళ్ళీ ఇప్పుడు టీసీఎస్ పక్కన 3.5 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 100 కోట్లు చేస్తారు విలువ. మరి ఏ బేస్ లో ఇచ్చారు? వాళ్ళు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేస్తా అంటే ఏం సార్, ఒక సొంత బిల్డింగ్ లేదు, వాళ్ళకి అసలు ఆఫీస్ సెటప్ లేదు. ఏ సెటప్ లేనాడు 10,000 కోట్లు పెట్టుబడి పెడతారంటే ఇది కదా డొల్ల కంపెనీలు, ఇది కదా ఫేక్ కంపెనీల పేరుతో భూముల్ని కాజేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇది కాదా? క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో పాటుగా అనేక ఉన్నాయి. ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే ఈ ఉరుసా అనే దానికి ఏదైతే ఇచ్చారో, ఇది కాకుండా మీరు చూస్తే ఇక్కడ మొన్న దీనికి సంబంధించి కేటాయించారు సార్. ఎక్కడైతే ఇండీసెండ్ అనేటటువంటి ఒక దానికి సంబంధించి సేమ్ ఇక్కడ మీరు చూస్తే కర్నూలు జిల్లా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ దగ్గర ₹1 కోటి మూలధనంతో కాన్పూర్ లో ROC లో ఇండి చిప్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది. అది కూడా ఎప్పుడు
మొన్న జనవరిలో రిజిస్టర్ అయింది. ఉమ్, జనవరిలో రిజిస్టర్ అయిన దానికి సేమ్ జనవరి నెలలోనే ఆ కంపెనీ రిజిస్టర్ అయినటువంటి 4-5 రోజులకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు 11,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 11,000 కోట్లు పెట్టుబడితో ఉమ్, 3,000 కోట్లతో వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేశామని చూపించారు. స్టార్ట్ చేసిన 4 రోజులు వారం రోజులు కూడా కాకుండానే 14,000 కోట్లతో ఓరవకల్లు దగ్గర సెమీ కండక్టర్ ఏ కంపెనీ అది? ఏ కంపెనీ అది? ఒకసారి అదేదో ఉంటే చూపించండి ప్లీజ్. ఇండి చిప్ అనేటటువంటి కంపెనీ. ఓకే ఓకే ఇండి చిప్ అనేటటువంటి కంపెనీ. ఓకే దాని తర్వాత మీరు చూస్తే చింతా గ్రీన్ ఎనర్జీ, ఇది తిరుపతి సత్యసాయి జిల్లాలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందం. ఇది ఎవరిది? నవయుగ గ్రూప్, అంటే రామోజీరావుకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువు నవయుగ గ్రూప్ కి సంబంధించినటువంటి చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్ గా వాళ్ళ కంపెనీని స్టార్ట్ చేస్తారు. ఏం లేదు సార్, 2 నెలలు 3 నెలలు. అంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు ఒకటి చిన్న అనుమానం నాకు, మీరు చెప్పినటువంటి అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి ఒక చిన్న అనుమానం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం